Hello students, again the same question. Draw the ray diagrams of image formed when the object is placed in front of a biconvex lens in the following positions. Now we draw the diagram for the fourth case. The object between f1 and 2f1. Focus ki, center of curvature ki మధ్యలో. డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రావాలంటే మార్జిన్ పర్ఫెక్ట్గా తీసుకోండి. దీనికి హారిజాంటల్గా 8 centimeters from the edge of the paper. 8. This is the principal axis. Now point out the midpoint. 9 centimeters. ఇది ఏంటంటే ఒక 2 centimeters లెఫ్ట్కి షిఫ్ట్ చేయండి, ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్టర్ 2f1 ఇమేజ్ ఫామ్ అవుతుందనే సంగతి మీకు తెలుసు ఈ కేసులో. సో 7 centimeters దగ్గర నేను ఆప్టిక్ సెంటర్ని పెట్టాను. ఇక్కడ నుంచి 3 centimeters సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, that is f1. Again at 3 centimeters to f1. వీటిని ఈ పాయింట్స్ థికెన్ చేయండి. నెక్స్ట్ దిస్ సైడ్ again 3 centimeters f2 to f2. These are the main points. This is optic center. This is f1 and this is 2f1. లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం అప్ సైడ్ గీస్తాం కాబట్టి కింద ఈ పాయింట్స్ని ఈ సింబల్స్ నోట్ డౌన్ చేశాను. అలానే ఇక్కడ డౌన్ సైడ్ వస్తుంది, అందుకని f2 ఇక్కడ రాసి 2f2 ఇక్కడ రాసుకోండి. ఆబ్జెక్ట్ బిట్వీన్ f1 అండ్ 2f1. f1కి 2f1కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఈ రెండింటికి మధ్య ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఉండాలని ఏమి లేదు, జనరల్గా మిడ్ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి, మరి లెన్స్ గీయాలి కదా. దిస్ ఇస్ ఆప్టిక్ సెంటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 12 centimeters ఆల్రెడీ ప్రీవియస్ డయాగ్రామ్ గీసినప్పుడు 12 పెట్టుకున్నాం. 12 ఉంది. ఈ 12 centimeters ఆర్క్ తోటి ఒక లెన్స్ డ్రా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ స్కేల్ని రైట్ సైడ్ ఉంచుకొని ఏదో ఒక 2 centimeters అంటే 2 పాయింట్స్ అనమాట, అంటే 3rd centimeter 4th centimeter. ఇది మిడ్ పాయింట్ కదా ఆప్టిక్ సెంటర్. ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. 3 centimeters దగ్గర ఒక డాట్, 4 centimeters దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్కేల్ని రైట్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉండేలా చూసుకుని మళ్ళీ సేమ్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఆప్టిక్ సెంటర్కి లెఫ్ట్ సైడ్
పెన్సిల్ తోటి ఇలాగా ఇలా ఉంచి దీన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ మనం ఒక పేపర్ సపోర్ట్ పెట్టుకుంటే మంచిది. ఇది సెంటర్ అన్నమాట. ఈ సెంటర్ని తీసుకుని సర్క్యులర్ ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఇంకొక ఆర్క్ తీసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఈ స్కేల్ని లెఫ్ట్ సైడ్ నుంచి కరెక్ట్గా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కోయిన్సైడ్ అయ్యేలా ఉంచాలి. నెక్స్ట్ రైట్ సైడ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర పెన్సిల్ టిప్ నుంచి డిస్టర్బ్ అవ్వకూడదు. లెఫ్ట్ సైడ్ సెంటర్ ఇక్కడ ఉంది, ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఒక ఆర్క్ వేస్తుంది. అంటే ఏం లేదు, లెన్స్ నీట్గా డ్రా చేయాలంటే కొంచెం టైం తీసుకోవాలి. ఒకవేళ టైం లేకుంటే కనుక మీరు రఫ్గా అయినా ఇది గీసేసేయండి. నౌ the object is in between F1 and 2F1. ఇక్కడ నుంచి విత్ ఇన్ ద లెన్స్ ఉండేలాగా ఇది 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 2.5 సెంటీమీటర్స్ తీసుకుందాం. 2.5 సెంటీమీటర్స్ హైట్లో ఆబ్జెక్ట్. నౌ this is the R1 which is passing parallel to the principal axis. దీనికి మధ్యలో యువతల ఎడ్జ్ ఆప్టిక్ సెంటర్ గుండా పోయే ఒక లైన్ తీసుకోండి. దిస్ ఇస్ R1 parallel to principal axis and incident at this point, and these are the boundaries of lens. Obviously this passes through focus, that is F2. Group extend change. This is the refracted ray of R1. Then second ray you have to draw R2 which passes through the optic center and starting from tip of the object like this. This is R2. అవసరమైతే తర్వాత హెచ్బి పెన్సిల్ 2B పెన్సిల్ తోటి మీరు డార్కన్ చేసుకోవచ్చు. దీస్ 2 rays are coinciding at a single point, note that point, and extend it upwards to meet the principal axis. This is the image formed which is beyond 2F2. So this is AB, sorry. Tip is A and bottom is B. So this is B1 and this is A1 or A dash, B dash. This is object and this is image. And this is optic center. ఈ పార్ట్స్ రాయాలి మీరు. దెన్ దిస్ ఇస్ ప్రిన్సిపల్ యాక్సిస్. అది రాయసున్నా రాయకపోయినా పర్వాలేదు. లేదంటే ఇక్కడ మీరు ప్రిన్సిపల్ యాక్సిస్.
principal axis. Now here is the image formed. Image formed beyond 2f2. Now nature of the image. It is real because it formed on the other side of the lens, which can be caught on a screen. Then inverted. And enlarged. ఎందుకంటే ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్దగా ఇమేజ్ ఫామ్ అయింది. దిస్ ఈస్ ద డయాగ్రమ్.